ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట, ఈ వాగ్దానము నీకు తెలియచేసి నీ కొరకు నేను ప్రార్థించనై ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం ప్రకారం, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేని విషయంలో నీవు దుఃఖపడుతూ ఉన్నావో, దేని విషయంలో కన్నీళ్లు కారుస్తూ ఉన్నావో, ఏ విషయంలో నీకు ఆదరణ దొరకక నిరాశ చెందినటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయావో, అందుకనే దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమును ఆయన సమాప్తము చేసి సంతోషమును నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నీ దుఃఖమును ఆయన సమాధానంగా మార్చి నిత్యము నిన్ను నడిపించగలిగిన సమర్థుడుగా ప్రభు నీ పక్షాన ఉంటున్నాడు. నీ కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దుఃఖములో ఉన్న మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఆర్థికపరమైన పరిస్థితుల మధ్యలో ఎటు తోచని గందరగోళపు స్థితిలో బిడ్డలు ఉంటున్నారు. వారందరిని మీరు దర్శించి ఈ వాగ్దానము ద్వారా ప్రభా నీ బిడ్డల్ని ఆదరించి బలపరిచి స్థిరపరిచి నూతనమైన నీ కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సంప్రదించండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో మాకు తప్పక తెలియజేయండి. ఈ అనుదిన వాగ్దానాలు మీ జీవితంలో పొందుకోవాలనుకున్న యెడల మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.